హాయ్ సార్. హాయ్. సార్ మీ పేరు? రాజేంద్ర ప్రసాద్ కట్ట. సార్ జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి సార్? ఆయన నెత్తిన ఆయనే చేపెట్టుకున్నాడు. ఓడిపోవడం మెయిన్ కారణం ఏంటంటే 3 రాజధానులు ఒకటి, 2 ఇసుక ఒకటి, తర్వాత ఆయన ఉద్యోగస్తుల మీద బాగా వాళ్ళకి వాళ్ళకి అలవెన్స్ కానీ ఈగిపోటు వాళ్ళతో తగ్గు పెట్టుకున్నాడు. ఈ 3 కారణాలతో ఓడిపోయాడు. లేకపోతే ఇంకా 20 సంవత్సరాలు ఉండేవాడు. సార్ బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా సార్? బాబు చేసి చూపిస్తాడు, జగన్ చెబుతాడు కానీ చేయడు. వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా సార్, పార్టీలు కట్టుకున్నారు కదా ప్యాలెస్ లాగా, అది వైరల్ అవుతుంది. దాని గురించి మీ అభిప్రాయం సార్? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఆయన చేతిలో ఉందని ఒక శాసన అంటూ ఒక ఆర్డర్ లేకపోతే ఒక మీటింగ్లో పాస్ కాకుండా జీవోలకి వ్యతిరేకంగా ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే 13 జిల్లాల్లో జిల్లా ఆఫీసులకు కానీ వాళ్ళు గవర్నమెంట్ భూమిని అతి చౌకగా కొట్టేసి దాంట్లో సొంతంగా కట్టుకొని ప్రభుత్వ ఆస్తి వేలాది కోట్లు నాశనం చేశారు. సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం సార్? పవన్ కళ్యాణ్ గారు సరే ఫస్ట్లో 2019లో మాకు కలవపోయిన అప్పుడు కలిసి ఉంటే అప్పుడే వచ్చేవాళ్ళం అనుకోండి. ఆయన తెలుసుకున్నాడు అవతల వ్యతిరేక ఓటు చెల్లకూడదు అనుకున్నాడు, ప్రతిపక్షం అయ్యి చెల్లకూడదు అనుకొని వాళ్ళు ఆయన కలిశాడు. ఆయన కలవడం వల్ల మంచిగా జరుగుతుంది. తర్వాత ఆయన కొద్దిగా లోగడ మాకు రాజధాని అప్పుడు కూడా బాగా మాకు ఇచ్చేశాడు. కౌలు 2 సార్లు కౌలు ఆగిపోతే ఆయన కౌలు అడిగి కౌలు బాగా ఆయన పద్నాలతో కౌలు 2 సార్లు వచ్చింది. ఒకసారి వెంకటపాలెం సలేంద్రం కాడ ఆయన వస్తుంటే ఆయన ఇనపతేగేసి అడ్డుకున్నారు మాకు మద్దతు వస్తుంటే. ఆయనకు ప్రాంటిజన్కి బ్లడ్ కూడా గారింది. అటువంటి క్షణంలో కూడా మాకు రైతులు మద్దతు తెలిపాడు. ఆయన ఇంకా పెనుమాక, ఉండవల్లి, బేతపూడి, నవలూరు గ్రామాలకి, ఎర్రపాలెం గ్రామాలకి ఇంకొక 200 కమర్షియల్ ఎక్కువ ఇప్పించాడు. ఆ చంద్రబాబు గారిని అడిగి కొన్ని పనులు రైతులకు ఆయన చాలా మంచి పని చేశాడు. సార్ బాబు గారి పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుందంటారు? బాగానే ఉంటుంది. వచ్చి కూడా ఇంకా 10 రోజులు కాలేదు. 10 రోజుల్లోనే 5 సంతకాలు పెట్టాడు. 5 ప్రజలకు ఉపయోగపడే సంతకాలు. ఇందులో క్యాబినెట్లు కూడా 5 ఆమోదించారు. సో ఇక అమరావతి అభివృద్ధి గురించి కూడా ఒక కమిటీని వేయబోతున్నాడు. దీన్ని కూడా నారాయణరావు గారు నేను చెప్పాడు. ఇక్కడ కంచా పొలాల్లో ఉన్నదంతా జంగిల్ అంతా ఒక 2-3 నెలలు క్లియర్ చేసి ఒక 2 సంవత్సరాల్లో 16, 18 మొత్తం 34 పెద్ద రోడ్లు డెవలప్ చేస్తాను. 2 నెలలు పూర్తి చేస్తాను. అది పూర్తి చేస్తే చాలు, రాజధాని సగం అయిపోయినట్లు. ఇక మిగిలిన కట్టడాలు కూడా పూర్తి చేస్తాను అన్నాడు. థ్యాంక్ యూ సార్.